నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయిపోయినది. ఎట్లా అంటే ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఎన్నికలకు నవీన్ యాదవ్ వన్ సైడ్ గెలుస్తున్నాడు. ఏం చెప్తారు? ప్రజల ఆశీర్వాదం, ప్రజలు పట్టం కట్టిరు, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోరిరు కాబట్టి యువకుని ఎన్నుకున్నారు. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, మన రేవంత్ అన్న ఇచ్చిన దానికి సార్థకత చేసుకున్నాడు. పబ్లిక్ కూడా పట్టం కట్టిరు, అత్యధిక మెజార్టీ గెలుస్తాడు. జూబ్లీహిల్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా 100%. నమ్మిరా నవీన్ యాదవ్ ప్రజలు? 100% నమ్ముతారన్న. అప్పటి నుంచే సేవకుడు, ఏ ఎమ్మెల్యే టికెట్ రాకముందు నుంచే సేవకుడు ఆయన. అట్లా పబ్లిసిటీ చేసారు పబ్లిక్, కానీ ఇవి తెలుస్తలేదా? ఈ విజయం తెలుస్తలేదా? ఈ చెప్పిన వాళ్ళందరూ నోరు మూసుకుంటారు కదా ఈ విజయంతో. సో అంటే నవీన్ యాదవ్ ఆల్మోస్ట్ ఇప్పుడు గెలిచిండు కాబట్టి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ పురోగతి ఏమైనా మారబోతుందా? 100% జూబ్లీహిల్స్ మారబోతుంది. అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి 100% చేస్తాడు. మరి నవీన్ యాదవ్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. అసలు గెలవాడు, నవీన్ యాదవ్ ను గెలవకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినారు. ఇలా నవీన్ యాదవ్ గెలుసు పెట్టిండు. 12 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇలా నవీన్ యాదవ్ మొదటిసారిగా ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? వాళ్ళు చెప్తారంటే మనకు భయం. నవీన్ యాదవ్ నిలబడ్డాడు, మంచోడు, చెడు ప్రచారం చేస్తే పబ్లిక్ డైవర్ట్ చేయొచ్చు అనే ఆలోచనతో అట్లా చేశారు తప్ప నవీన్ యాదవ్ మంచోడు కాబట్టి పట్టం కట్టారు. 100% నవీన్ యాదవ్ ప్రజల వ్యక్తి, ప్రజల గుండెలో ఉన్న వ్యక్తి.